ఆవిడెక్కడ మహా? నేను ఇందాక చూసినప్పుడు ఇక్కడే కూర్చొనుంది జన. ఇందాక నుంచి ఇక్కడ కూర్చుంది నేనే కదత్తయ్యా. నువ్వు టీచర్లా కనిపించావేమో సీత. నేను చూసింది ఆ విన్నే, నాకేం బ్లైండ్నెస్ లేదు. మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళినట్టు మహా? అసలు టీచర్ గారు నిజంగా వస్తేనే కదా ఎక్కడికైనా వెళ్ళడానికి. తను వచ్చింది, నేను చూశాను. మీరు చూసింది నన్నే అత్తయ్యా. అయినా టీచర్ వస్తే నేను ఊరుకుంటానా? మీతో చెప్తాను కదా. విద్యాదేవి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్లే నీకు ఆవిడ వచ్చినట్టు అనిపించుంటుంది మహా. అంతే అనుకుంటా పిన్ని. ఆవిడ గురించి ఎక్కువ ఆలోచించుకో. మీరు ఇలాగే అతిగా ఆలోచిస్తే పిచ్చి పడుతుంది అత్తయ్యా. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. నేనేం అతిగా ఆలోచించట్లేదు. మరి నీ కళ్ళకు టీచర్ ఎందుకు కనిపించింది చల్లాయ్? చీకట్లో సీతను చూసి టీచర్ అనుకుని ఉంటుంది. అంతే అయ్యుంటుందా? అయినా నువ్వు ఈ టైంలో తింటున్నావేంటి సీత? ఆకులేసి తింటున్నాను. తప్ప చిన్నత్తయ్య? తప్పేం లేదులే. త్వరగా తినేసి పైకి రా. అలాగే మమ్మా. అందరూ వెళ్ళండి, నాకు దిష్టి పెట్టేలా ఉన్నారు. అమ్మయ్యా, అత్తమ్మను కాపాడేశాను. ఇదేంటి అర్ధరాత్రి అవుతున్నా నిద్రపోకుండా అందరూ మీటింగ్ పెట్టారు? మహాలక్ష్మి మిడ్ నైట్ మీటింగ్ పెట్టింది సీత. మీటింగ్ ఎందుకు అత్తయ్యా? టీచర్ గారి గురించా? కాదు, సుమతి గురించి. రేపు ప్రీతి పెళ్లి. సుమతి వచ్చి కన్యాదానం చేస్తుంది అని నువ్వు మగ పెళ్లి వారికి చెప్పావు. అవును, రేపు మా ఊళ్ళో మా నాన్న ఇంట్లో ప్రీతి పెళ్లి. మా అమ్మ నాన్నలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం రేపు ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి వెళ్ళాలి. మనం మీ ఊరు వెళ్ళడం, మీ అమ్మా నాన్నలు పెళ్లి ఏర్పాట్లు చేయడం అంతా సరే, కాని లేని సుమతిని పెళ్లికి ఎలా తీసుకొస్తావు? అదే నా టెన్షన్ అత్తయ్య. మీకు టెన్షన్ ఎందుకు? ఎందుకంటావేంటి సీత? అమ్మ రాకపోతే పెళ్లిలో పిన్ని పరువు పోతుంది కదా. అయినా ప్రాణాలతో లేని మీ అమ్మ పెళ్లికి ఎలా వస్తుంది రామ్? ఎలాగైనా ప్రీతికి వాళ్ళ నాన్న చూసిన సంబంధం చేయాలని సీత ఇలా నాటకం ఆడుతుంది. అంతేనా సీత? రేవతి పెళ్లి జరిపించినట్టు రేపు ప్రీతి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నావు? లేదు మావయ్య, రేపు అత్తయ్య వస్తుంది, ప్రీతి పెళ్లి జరిపిస్తుంది. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? సుమతి ప్రాణాలతో ఉండటం నువ్వు చూసావా? రేపు మీ అందరూ చూస్తారుగా. నువ్వు చూసావా అని మహా అడుగుతుంది. ముందు దానికి సమాధానం చెప్పు. అన్నింటికి సమాధానం రేపే దొరుకుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక మీ ఇంట్లో ఉన్న సుమతి వదిన ఫోటో చూపించి మమ్మల్ని ఫూల్స్ చేయవు కదా. అలా చేశావంటే పెళ్లి ఆపేస్తాను సీత. నాకు పరువే ముఖ్యం. మీకు అవసరం లేదత్తయ్య, నన్ను నమ్మండి. సీత అంతగా చెప్తుంది కదా పిన్ని. రేపు పొద్దున్నే అందరం వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మంచి మాట చెప్పావు మామ.
సరే సరే పొద్దుపోయింది, అందరూ వెళ్ళి నిద్రపోండి. పొద్దున్నే లేవాలి కదా. నువ్వు రా మామా, రా మామా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా నాన్న? మా ఆడపడుచు పెళ్లికి ఏ లోటు ఉండకూడదు. మేం చేయగలిగింది చేశాం సీత. ఏర్పాట్లన్నీ చూసి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. మీ మేనకోడలు పెళ్లి బాధ్యత తీసుకుని ఇంత తక్కువ టైంలో ఈ మాత్రం ఏర్పాట్లు చేయడం చాలా గొప్ప విషయం మావయ్య. అవును మామా, చేయాల్సిన వాళ్ళు ఏమి చేయకపోయినా మా నాన్న అన్నీ చేస్తున్నారు. నువ్వంటున్నది మమ్మల్నే కదా సీత? ఎప్పుడూ మనల్ని ఆడిపోసుకోవడం తప్ప సీతకి వేరే పనే ఉందర్చన. ఇది మీ ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి సీత. అదే మా ఇష్ట ప్రకారం జరిగే పెళ్ళైతే ఒక రేంజ్లో ఉండేది. నీకు రామ్కి రిసెప్షన్ ఎంత గ్రాండ్గా చేశామో నీకు గుర్తుండే ఉంటుంది. పెళ్ళి ఇంకెంత గ్రాండ్గా చేసేవాళ్ళమో ఊహించుకో. పెళ్ళేమో గాని మా రిసెప్షన్లో మీ టీం అంతా కలిసి ఏం చేశారో అది నాకు బాగా గుర్తుంది చిన్న మావయ్య. నీకు చెడ్డ విషయాలు తప్ప మంచి విషయాలు గుర్తుండవా సీత? అంటే ఆ రోజు మీరు చేసింది చెడు అని మీ నోటితోనే ఒప్పుకున్నారన్నమాట. ఆ రోజు జరిగిన రిసెప్షన్ గురించెందుకు, ఈ రోజు జరిగే పెళ్లి గురించి ఆలోచించండి.